హలో నేను శేషరావు. మరో 48 గంటల్లో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారో ఆ రోజు నుంచి దానికి హైప్ క్రియేట్ అయింది. మస్సా మస్సా సాంగ్ ఎప్పుడైతే ప్రేక్షకుల ముందు ఇచ్చారో దానికి మరో లెవెల్ హైప్ వచ్చేసింది. అంతకుముందు గ్లిమ్స్ కానీ లేదా ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయాయి. వాటిని చూసినటువంటి ప్రేక్షకులు పెద్ది సినిమా మరో లెవెల్లో ఉంటుంది, బ్లాక్ బస్టర్ అనేటువంటి హోప్స్ తోటి ఉన్నారు. మరి ఆ హోప్స్ నిజమవుతాయా అని అంటే ఇప్పుడు తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ కానీ ప్రీమియర్ షో బుకింగ్స్ కానీ వాటికి వచ్చినటువంటి కలెక్షన్స్ కానీ చూస్తే గ్రాండ్ సక్సెస్ అవుతుంది పెద్ది సినిమా అనేటువంటిది రామ్ చరణ్ అభిమానుల్లో బాగా బలంగా ఉంది. గ్లోబల్ స్టార్ అంటారు రామ్ చరణ్ని. అందుకే ఓవర్సీస్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాదాపు 3 నెలల క్రితమే ఈ షోకు సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో బుక్ అయ్యాయి. అయితే స్లోగా ప్రారంభమై ఇప్పుడు హైప్కి చేరాయి. ఓవర్సీస్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కలెక్షన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ అలాగే ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ రికార్డు బద్దలు కొట్టేలా టాప్ 3లో ఉండేలా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే టాప్ 3 కాదు, టాప్ 1లో పుష్పాన్ని కూడా క్రాస్ చేసేటువంటి అవకాశం ఉందని ప్రేక్షకులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే అడ్వాన్స్ బుకింగు భారీ లెవెల్లో అయ్యింది, భారీగా మొదలుపెట్టారు. అలాగే ఓవర్సీస్లో 1 నెల క్రితమే మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఉదయం నుంచి అడ్వాన్స్ బుకింగ్, అంటే నిన్నంటే సోమవారం ఉదయం నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తే స్పాట్లోనే మొత్తం అయిపోయాయి. సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే స్పీడ్ కనుక వస్తే ఖచ్చితంగా పుష్పాన్ని క్రాస్ చేసే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ఉన్నాయి, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా. ఈ ప్రీమియర్ షో టికెట్ 600 రూపాయలు అని చెప్పి నిర్ణయించారు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రీమియర్ షోస్ టికెట్స్ సేల్స్ హాట్ కేకులుగా అమ్ముడిపోయాయి. ఓవరాల్ గ్రాస్ ప్రీమియర్ షోస్కి ప్లస్ మొదటి రోజు కలెక్షన్ కలిపితే ఎలా వచ్చిందంటే ప్రీమియర్ షోస్ విషయానికి వస్తే వైజాగ్ నుంచి 2,20,00,000 గ్రాస్ వచ్చింది. రాజమండ్రి నుంచి 80 లక్షలు, కాకినాడ నుంచి 75 లక్షలు, గుంటూరు నుంచి 70 లక్షలు వచ్చాయి. ఏది ఫస్ట్ రోజు ఓవరాల్గా ప్రీమియర్ షోస్కి. అక్కడ నెల్లూరు నుంచి 66 లక్షలు వచ్చింది గ్రాస్, తిరుపతి నుంచి 51 లక్షలు, విజయనగరం నుంచి 45 లక్షలు. ఓవరాల్గా ఈ పెద్ది సినిమాకి ప్రీమియర్ షోస్ గ్రాసు 5 కోట్ల రూపాయలకి పైగా వచ్చి రికార్డు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికా విషయానికి వస్తే ఇప్పటి వరకు $8 లక్షల పైగా గ్రాస్ వచ్చింది. ఓవరాల్గా ఓవర్సీస్ నుంచి $1.2 మిలియన్ అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే కనుక 12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. సో అదేవిధంగా ఇండియాలో ప్రీమియర్ షోస్ ప్లస్ మొదటి రోజు కలిపి ప్రీమియర్ షోస్ మొదటి రోజు కలిపి 13 కోట్లు గ్రాస్ వచ్చింది. ఓవరాల్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 25 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది మొదటి రోజు, అటు ప్రీమియర్ షోస్ కానీ ఇది మొదటి రోజు కానీ. సో ఇది పెద్ద సినిమాకి వచ్చినటువంటి హైప్ కారణంగా ఇది వచ్చింది. ఇదే వసూలు కనుక కంటిన్యూ అయితే ఒక భారీ రేంజ్లో టాప్ 3లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంచనా వేస్తుంటే కాదు టాప్ 1లోకి వెళ్ళే అవకాశం ఉంది మరి కొంతమంది అంచనా వేస్తున్నారు. మరి పెద్ద సినిమా ప్రీమియర్ షోస్ టికెట్స్ హాట్ కేక్ అమ్ముడుపోవటం కానీ లేదంటే మొదటి రోజు టికెట్స్ అమ్ముడుపోవటం కానీ ఓవర్సీస్ బిజినెస్ కానీ చూసిన తర్వాత టాప్ 1లో ఉంటుందా టాప్ 3లో ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.